గొప్ప కార్యములు చెడ్డ కార్యములు అన్ని చూచి ఉంటారు. అయితే పరలోకానికి మార్గమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు ఎప్పుడైనా చూచావా? అంటే ఎరిగి ఉన్నావా? ఆయన మాటలు విన్నావా? కనుక ఉదయకాలమున మీరు మనస్సు ఉంచి కొన్ని మాటలను వినవలసినదిగా ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాము. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరమును మన ప్రభువునైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కనుక మానవుడు పాపంలో పుట్టి పాపంలో మరణిస్తే పరలోకం లేదండి, నరకం ఉందని, వేదనకరమైన స్థలం ఉందని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటున్నది. కనుక నువ్వు ఎప్పుడైనా ఆ ప్రభుకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లే. ప్రభువా, నేను పాపిని ఒప్పుకొని నీ పాపాలను వదిలిపెట్టి మారు మనసు కలిగి జీవించాలని. ఎందుకంటే ఒక మనుషుడు పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినది. కనుక పాపములు ఒప్పుకొని నువ్వు పరిశుద్ధుడు కావాలి. తన నామాన్ని ఎందరైతే అంగీకరిస్తారో వారికి దేవుని పిల్లలే అధికారము ఆయనే ఉచితముగా అనుగ్రహించినాడు. ₹1 ఇవ్వాల్సిన అవసరం లే. కనుక ప్రియుడా, నువ్వు ఎవరైనా సరే, ధనమున్నా సరే లేకపోయినా సరే, ఆస్తి ఉన్నా సరే లేకపోయినా సరే, ప్రభు ఉంటే చాలయ్యా. ఇవన్నీ వదిలిపెట్టి ఏదో ఒక దినాన్ని వెళ్ళవలసిన వారం కాబట్టి ప్రభు నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటే